దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన కొత్త రైళ్ల టైమింగ్స్ ప్రయాణికుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆధునిక ట్రాక్లు, హై స్పీడ్ కారిడార్లంటున్న రైల్వే శాఖ కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లను మాత్రం గంటకు 50 కిలోమీటర్ల సగటు వేగంతోనే నడుపుతోంది. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడతామని అంటున్నారు జంట నగరాల ప్రయాణికులు. రైల్వే ప్రయాణం అంటే టికెట్లు బుక్ చేసినప్పటి నుంచి డెస్టినేషన్ చేరే వరకు ప్రయాణికుడు టెన్షన్ పడుతూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పుణ్యక్షేత్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి రైళ్లు సమయానికి చేరుకోక ఇబ్బంది పడుతున్నారు. రైళ్లు సమయానికి రావడం లేదని 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా వస్తున్నాయన్నారు ప్రయాణికులు. చెర్లపల్లి నుంచి భువనేశ్వర్కు ఈ నెల 25న, తిరుపతికి ఈ నెల 29న 2 కొత్త రైళ్లను ప్రారంభించనుంది దక్షిణ మధ్య రైల్వే. 750 కిలోమీటర్ల ప్రయాణానికి 15 నుంచి 16 గంటల సమయం పడుతోందని తెలిపారు అధికారులు. అదే మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ 8 గంటల్లో చేరుకుంటుంది. నారాయణాద్రి, పద్మావతి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లు 12 గంటల్లోనే గమ్యానికి చేరుతున్నాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న రైళ్లకు ఎక్కువ సమయం పడుతుందన్నారు ప్రయాణికులు. మేము సికింద్రాబాద్ టు కాజిపేట్ టైమింగ్స్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి. ట్రైన్ టైమింగ్స్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ కొంచెం 1 అవర్ లేట్ నడుస్తుంది. డైలీ 1 అవర్, మేము వచ్చినప్పుడల్లా 1 అవర్ లేట్ నడుస్తుంది. సో దీంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. भुवनेश्वर टू सिकंदराबाद टू भुवनेश्वर हो रहा है. अभी थोड़ा गाड़ी 1 घंटा 1.5 घंटा ऐसा डिले हो रहा है. हाँ, हमारे दोस्त लोग आ रहे हैं, उन लोग बोल रहे गाड़ी थोड़ा लेट चल रहा है बोल के. अभी फिलहाल तो हम जा रहे हैं, देखना है अभी लेट हो रहा है क्या हो रहा है. टाइम पे यहाँ छोड़ता है मगर उधर रास्ते में थोड़ा डिले हो जा रहा है. प्रॉब्लम हो रहा है, 1.5 घंटा हो रहा है, ऐसे नहीं हो रहा है. क्या है, टाइम पे रहे तो अच्छा रहता है हमारे को जाने आने को. हाँ, उसमें अगर डिले हो गया तो फिर 23-24 हो जाता है. तो वहाँ से अपने को जाने को, घर पे जाने को प्रॉब्लम होता है. ఈ నెల 23, 24, 25, 30, 31 తేదీల్లో రోజుకు 28 చొప్పున ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. రైళ్ల రద్దుకు ఆపరేషనల్ కారణాలే చెబుతున్నప్పటికీ లోకో పైలట్ల పదోన్నతి పరీక్షల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్న సమాచారం వెలుగులోకి వస్తోంది. గ్రూప్ బి పరీక్షలకు భారీ సంఖ్యలో గ్రూప్ సి లోకో పైలట్లు హాజరవుతూ ఉండటంతో సిబ్బంది కొరత ఏర్పడిందని తెలుస్తోంది. దీంతో దాదాపు వారం రోజుల పాటు జంట నగరాల ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు.